ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. భారీ వర్షం కురిసింది. అర్ధరాత్రి మొదలైన వాన ఉదయం వరకు పడుతూనే ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు చోట్ల రహదారులపై నీరు చేరింది. వాహనదారులు రాకపోకలకు ఇబ్బంది పడ్డారు. చాలా రోజులుగా వేసవి ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న విజయవాడ వాసులకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించింది. విజయవాడలోని మొగల్రాజ్పురం, పటిమట ప్రాంతాల్లో భారీ వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. చిట్టినగర్ పరిసర ప్రాంతాల్లో నీరు నిలిచింది. పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలోకి వర్షపు నీరు చేరింది. విజయవాడ కాళేశ్వరం మార్కెట్ లో బ్రిడ్జ్ దగ్గర భారీగా నీరు చేరింది. భారీ వర్షానికి ఎనికేపాడు, ప్రసాదంపాడు జాతీయ రహదారి జలమయమైంది. రాజీవ్ గాంధీ పార్క్ వద్దలో అటు బ్రిడ్జ్ వద్దకు భారీగా వరద నీరు చేరింది. విజయవాడలో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. అర్ధరాత్రి మొదలైన వాన ఉదయం వరకు పడుతూనే ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. పలు చోట్ల రహదారులపై నీరు నిలిచిపోయింది. వాహనదారుల రాకపోకలకు ఇబ్బంది పడ్డారు. చాలా రోజులుగా వేసవి ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న అటు విజయవాడ వాసులకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించింది. విజయవాడలోని మొగల్రాజ్పురం, పటిమట ప్రాంతాల్లో భారీ వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. చిట్టినగర్ పరిసర ప్రాంతాల్లో నీరు నిలిచింది. పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలోకి వర్షపు నీరు చేరింది. ఇక విజయవాడ కాళేశ్వరం మార్కెట్ లో అటు బ్రిడ్జ్ దగ్గర భారీగా నీరు చేరింది. భారీ వర్షానికి ఎనికేపాడు, ప్రసాదంపాడు జాతీయ రహదారి జలమయమైంది. రాజీవ్ గాంధీ పార్క్ వద్ద లో బ్రిడ్జ్ వద్దకు భారీగా వరద నీరు చేరింది.